యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచ మానవ జాతి జగద్గురువులు ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కారయుక్త దివ్య సమాచారం. మానవ జాతి ప్రశాంతంగా మనసులు పెంచుకోవాల్సినటువంటి శుభ పరిణామం. ఇప్పుడు మీకు కనబడుతున్న భౌతిక ప్రపంచం, భౌతిక అభివృద్ధి అన్నదే నిజం కాదు, రెప్పపాటు మీది కాదు, తెలుసుకోండి. మనుషుల కదలికల కొద్దీ, మనుషుల అభివృద్ధి కొద్దీ ఫిజికల్గా బతికేయాలి. సుఖాల కొద్దీ, హంగుల కొద్దీ, ఆర్భాటాల కొద్దీ మాటలు అప్పటికప్పుడు పెట్టాలి. అప్పటికప్పుడు తెలివిగా వినాలి, లేకపోతే వినకూడదు. ఏదో చెప్పేయాలి, ఏదో చూపించి ఏదో చెప్పేయాలి, ఏదో చేసేయాలి. ఈ ధోరణి పోవటమే ఘోర తిమ్మిరి నుంచి, పతనం నుంచి బయటకు వచ్చి అభ్యుదయం వైపు వెళ్తాం. వెలుగుతున్న ప్రపంచం మీకు చాలా ఆకర్షణగా బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, ఆకాశమే హద్దు. బోలెడన్ని టెక్నాలజీ అభివృద్ధి చెందిపోతుంది. చిన్నపిల్లలు కూడా ఏదైనా కనిపెట్టేసేయాలి, ఏదైనా సాధించేయాలి, కష్టపడిపోవాలి, లక్ష్యం పెట్టేసుకోవాలి. భ్రమకి భ్రమ. నా మాట వినండి, అలా లేదు ప్రపంచం. ఇప్పుడు నేను మంచం మీద ఎలా పడుకున్నాను చొక్కా లేకుండా, అక్కడి నుంచి నన్ను చూసి కొత్త జీవితం అంటే నన్ను మనసుతో చూడండి. మీ విగ్రహంలో దేవుడు ఉన్నాడా? మన నమ్మకంలో దేవుడు ఉన్నాడా? దేవుడు అన్నిటా వ్యాప్తి చెంది ఉన్నాడు. మరి ఒక చోట నుంచి ఎందుకు ఉంటాడు? ఒక చోట నుంచి ఎందుకు పలికాడు? అది ఆ పలకడం ఏంటో చూసుకోండి. అది కూడా సాక్షులు బట్టి పట్టుకుంటే మీకేమవుతుంది? ఆల్రెడీ చెప్పేసిన, వినవలసిన, తెలుసుకోవలసిన అలా వస్తుంది. ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్పండి, రాజీవ్ గాంధీ గారికి, ప్రతిపక్ష నాయకులకి, జాతీయ మీడియాకి, అక్కడ సిట్టింగ్ జడ్జెస్కి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జెస్కి అందరూ కూడా అధినాయక దర్బార్ స్టార్ట్ చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలి. ప్రశాంతంగా చెప్పుకోవాలి, వినాలి. మేము చేసిన తప్పులు బయటకు వచ్చేస్తాం, గందరగోళం ఉంటే ఏదో ఒకటి కవర్ చేసేయచ్చు. అలా చేయలేము. ఇరుక్కుపోయి అందరూ మృతంలో ఉంటున్నారు. రెప్పపాటు మీది కాని ప్రపంచాన్ని వదిలిపెట్టేసేయాలా? మరి ఎలాగ? మరి చెప్పుకోవాలా, వినాలా? శాంతంగా నన్ను కూడా గబుకు నేను రోడ్ల మీద ఇలా పిచ్చోళ్ళ తిట్టుకుంటూ వెళ్ళిన మాటలు కానీ, దృశ్యాలు కానీ ఏ ఇష్టం వచ్చేట్టు చూపించి రెచ్చగొట్టుకుందాం అని ఆలోచన మానేసేయండి. నా దగ్గరికి ఎవరు వచ్చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, అలాంటి ఆలోచన విధానం వదిలిపెట్టేసేయండి. చక్కగా మెసేజ్ పంపించుకోండి, మెల్లమెల్లగా మెసేజ్లు కమ్యూనికేట్ చేసుకోండి. ప్రశాంతంగా కూల్గా మారిపోతుంది. మీరు మనసు లేక, మాట లేక చేసిన తప్పులు, మాట వినిపించుకోకుండా రెచ్చిపోయిన తప్పుల్ని మాట వినిపించుకుని చెప్పుకుని వినడం మాత్రం వలన మాత్రమే బయటపడతారు. అదే పరిష్కారం. కాపులంటే కాపాడేవాడు దేవుడు, తల్లి, తండ్రి, గురువుతో సమానం. క్యాస్ట్ పరంగా చూసినా కూడా క్యాస్ట్ అంటే కాపు అంటే మీరు అనుకున్న కాపు కాదు, తెలుసుకోండి. ఇప్పుడున్న కాపులు కాదు. అందరూ కాపులంటే తల్లిదండ్రులు. దేవుళ్ళ కాపాడావు అంటారు, అంటే దేవుడినైనా కాపాడితేనే దేవుడు. కాపాడేవాడే కాపు అంటే దేవుడు, రక్షకుడు అని అర్థం. నోట్ చేసుకోండి. మీ కులాలు, మతాలు ఏమీ పనికిరావు, ఉటిదే భ్రమ. రాజులు, మంత్రులు అందరూ మానించి వచ్చిన వాళ్ళే. చండాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరైనా దరిద్రులు, నేనే లంజ కొడుకు, గింజ కొడుకు అని తిడుతున్నానంటే మామూలు మనిషిగా అలా తిడుతున్నాను. నన్ను మామూలు మనిషిగా చూడటం వల్ల మీరు మామూలు మనిషికి రెచ్చిపోవడం వల్ల అలా తిట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా లెటర్లకు మెసేజ్లు పంపించట్లేదని ఇదితో ఆవేశంలో. ఇప్పటికైనా తెలుసుకోండి, నా మీద చెప్పుకునే కొద్ది నేను పరిపాలిస్తాను. నేను పరిపాలించడం కాదు, పరిపాలన నా చేతిలో ఉంది. నా చేతిలోకి నన్ను పట్టించుకుని, నన్ను మరింత పట్టుకుని మీరు మీ చేతిలోకి లాక్కోవాలా? అది సిస్టమ్. అది మొత్తం వ్యవహారం అలా ఉంది. కేసీఆర్ గారికి, జగన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి అందరికీ చెబుతున్నాను. ముందు మనసు పెంచుకోవాలి, ఓర్పు, సహనంగా ఎక్కడో కూర్చొని చెప్పుకోవాలి. మీరు మనసు లేకుండా రెచ్చిపోయిన పనులు మీరు మనసు పెంచుకొని బయటకు రావాలి. మనసులే పెంచుకోవాలి, ఇంక వేరే లేదు. మనసు పెంచుకోకుండా అప్పటికప్పుడు మనిషికి విలువ రావాలంటే ఎవరికీ లేరు అలాగా, నాతో సహా. నన్ను కూడా మనిషిని చూసి అప్పటికప్పుడు తీసుకోకూడదు నిర్ణయం. మనుషుల కొద్ది నిర్ణయం లేదు, మనసు కొద్ది పెంచుకోవాలా. మీరు చంద్రశేఖరరావు దగ్గర ఉన్న బస్సు చేసుకుని ఆయన ప్రత్యేకంగా రావడం అంటే మీ అందరి మార్పుకి ప్రతీక. ఆయన ప్రత్యేకంగా రావడం అంటే అదే ఆయన ఇక్కడ నన్ను బస్సు చేసుకుని వచ్చి ఇక్కడ బొల్లారం గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టమని అంటున్నాను. ఇక పక్కన ఎక్కడో చేస్తాం, వెనకాల ఏదో చేస్తాం, అలాంటి ఆలోచన కూడా చేయకూడదు. ఇక అందరిని ఫేస్బుక్లో, వాట్సాప్లో కలిపేసేయాలి, ముందుకు తీసుకొచ్చేసేయాలా.
మా TV9 మురళీకృష్ణ లాంటి వాళ్ళు అందరూ పెద్ద చిన్న ఒకటి అయిపోయి మీరు కూడా తప్పులు అందరి మీదే చేశారు, మీరు ఒక్కరే చేశారు, మిమ్మల్ని ఒక్కళ్ళే నేను అరెస్ట్ చేయించగలనా, సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నారని నేను ప్రూవ్ చేయగలనా రాధాకృష్ణ కానీ ఎవరినైనా? అదే మాయ. అందుకే నేను ఇంకా నన్ను తల్లిదండ్రిగా మారిపోయాం, ఇంకా నా కోసం మీకోసం కూడా. ఇంకా పాత లోకం పనికిరాదు. మీరే మోసాలు చేసి మీరే పెద్ద మనుషుల్లో చాలామంది అయిపోతే సరిపోదు, అది మృతమవుతుందని వెంకయ్య నాయుడు గారు అందరికీ తెలుసుకోవాలా అని అదే పనిగా విమానం వేసుకు తిరగడం కూడా మంచిది కాదు. కరోనా తెరిపి ఎందుకు ఇచ్చింది? ఆలోచన పెంచుకోమని, బుర్ర ఉపయోగించుకోమని, మొత్తం బుర్రతో కోఆర్డినేట్ చేసుకోమని, ప్రపంచమంతా ఒక ఆన్లైన్లో, దేశం అంతా ఒక ఆన్లైన్లోకి తీసేసుకుంటూ మెల్లగా ప్రపంచం కూడా ఒక మైండ్ అదిలోకి ఒక ఆన్లైన్లోకి వచ్చేసేయాలా. ఆన్లైన్ కనెక్టివిటీ, మైండ్ కనెక్టివిటీ పైన పెట్టుకుంటే అప్పుడు ఈ టెక్నాలజీ కూడా ఏం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ కంటే పవర్ఫుల్ మైండ్ అని తెలుసుకోవాలా. ఇప్పుడు కూడా చూడండి, మీరు టెక్నాలజీ వల్ల ఏం చేస్తున్నారు, మైండ్ పట్టుకోకుండా సాటి మైండ్ని హిండర్ చేసేసి మీరు మనుషులుగా వెలిగిపోవాలనుకుంటున్నారు. అదే మృతం అయిపోయింది, శ్మశానం అయిపోయింది మొత్తం అంతా. నేను మృతం అనే శ్మశానం ఎందుకు అంటున్నాను, చూసుకోకుండా మిమ్మల్ని అడ్డం పడిపోతున్నాను నేను అనుకుంటే పొరపాటు. శ్మశానాలు పెంచడం, అక్కడ శంకుస్థాపన చేయటం, ఏదో బిల్డింగులు కట్టడం, ఇల్లు ఇచ్చాం, వాకిళ్ళు ఇచ్చాం, చీర జాకెట్లు పంచుతున్నాం, అది పరిపాలన కాదు. ఆవులు పంచుతున్నాం, గొర్రెలు పంచండి. అసలు అలాంటి పరిపాలన ఎవరికి అవసరం? మీరు ఎంత చేసినా అర్థం లేదా దానికి? ఎందుకని? మనుషుల్ని కాదు మనసుల్ని పరిపాలించాలి. చంద్రశేఖరరావుకి అందరికీ చెబుతున్నాను, నేను ఏకవచనం ప్రయించిన గౌక తిట్టిన ఆయన మహానుభావులు నిజమేనండి. కాపులంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, మాకు అర్థమైంది. కులానికి కాపు కాదు, మీరు నిజంగా మా రక్షకులు, మీరు కాపలా కాసేవాడు మీరే, రాముడు, యేసు ప్రభు, అల్లా అని అన్నట్టుగా భావించండి. ఇలా చెప్పుకోండి. ఒకళ్ళు రెచ్చగొట్టుకోకండి. నేను తిట్టానని అదొకటి పాయింట్ మీద చూడండి, అలా సన్నంగా ఉన్నాడు, డ్రెస్ వేసుకుని ఒక్కడే కూర్చుంటాడంట అని రెచ్చిపోకండి. నన్ను కూర్చోబెట్టి మీరు 10 మంది 1000 పేజీలు రాస్తే నన్ను కూర్చోబెట్టుకుంటారు. అలా కూర్చోవటం వల్ల అప్పుడు నన్ను అలా కూర్చోబెట్టేసుకుంటే ఏంటి, ఇంక మీకు అధికారం అక్కర్లేదు, పై చేయి మీరు భౌతికంగా అక్కర్లేదు. ఇది మహత్తర ఘట్టం. ఇది కంగారు పడి నేను కంగారు పడిపోతున్నాను, నేను రెచ్చగొట్టుకుంటున్నాను అనుకోకండి. అది మాయ, నన్ను గుంజేస్తుంది మీరు రెచ్చిపోవడం వల్ల. యజ్ఞం చేస్తే, తపస్సు చేస్తే దేవుడు వస్తాడు. ఇక్కడ మీరు 5,000 పేజీలు సమృద్ధిగా చెప్పుకుంటే నాలో దేవుడు చెక్కబడి బయటకు వస్తాడు. నాలో కూడా తేలికతనం, పెలసతనం తగ్గుతుంది, దుడుకు ఆవేశం తగ్గుతాయి, తేలికతనం కలుగుతాయి. ఇప్పుడు మీరు మనిషిని మామూలు మనిషి నుంచి దేవీ దేవతను, రాముడిని, సీతని మాట రూపంలో పైకి పట్టుకోవాలా. ఆయన అధినాయకుడు యేసు ప్రభు, అల్లా, రాముడు కంటే పవర్ఫుల్, వాక్ రూపంలో కొనసాగుతాడు. మీది ఎంత ఒకరికొకరు సంబంధం లేకుండా మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు సంబంధం లేకుండా చేసిన ఎలాంటి సెక్షువల్ అరేంజ్మెంట్స్ కానీ, ఫిజికల్ అరేంజ్మెంట్స్ కానీ, ఇంకో ఆస్తులు కాజేయటం కానీ అన్నీ కూడా మీరు చంపేసిన వాళ్ళని బయట తీసుకురాలేరు. ఉన్న వాళ్ళని మనసుతో కలుపుకుని ముందుకు తీసుకొచ్చేసేయాలా. మనుషులు కొద్దీ లేదు, ఇక వీళ్ళ సీరియస్ నేరం చేశారు, వాళ్ళకొకరికి అన్యాయం జరిగిపోయిందని చూపించుకుంటే లేదు. ఇంకా మీడియాలు కొద్దీ, పోలీసులు కొద్దీ, కోర్టులు కొద్దీ ఎవరికో శిక్ష చేసి ఎవరినో పెద్దవాళ్ళు చేసేస్తే ఎవరికి వల్ల ప్రయోజనం లేదు. అందరూ పిల్లలుగా మారిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.